హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, సుకుమారి అనే కథ ఇంతటితో సమాప్తం. మీకు అన్ని మంచి కథలు చదువుతానని అనుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నేను ఎంతగానో ఎదురు చూస్తున్న సోమవారం రానే వచ్చింది. జడ్జిమెంట్ చెప్పేది ఆ రోజునే. నేను సమయానికి ముందు వెళ్ళి కోర్టు ఆవరణలో ఉన్నాను. అక్కడ ఆ బల్లూకం అతని వెంట తండ్రి కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు. సునీత ఎక్కడో మీటింగ్ ఉందని ఉదయమే వెళ్ళిపోయింది. అందువల్ల నేను ఒక్కదాన్నే వచ్చాను. హరినారాయణరావు గారు ఇంకేదో కేసు ఉందని అది చూసుకుని కాస్త ఆలస్యంగా వస్తానని ఫోన్ చేశారు. అందువల్ల నేను ఒక్కదాన్నే కోర్టుకు రావాల్సి వచ్చింది. అయినా నాకేం భయం వేయటం లేదు. చిత్తశుద్ధితో ఆత్మధైర్యంతో నా కర్తవ్యం నేను నెరవేర్చాను. వరండాలో నేను బెంచీ మీద కూర్చుని ఉంటే ఆ బల్లూకం అటూ ఇటూ తిరుగుతూ గొప్పగా నా ముందు నుంచే పచారులు చేస్తున్నాడు. నేను వెంట తెచ్చుకున్న పుస్తకం చూస్తున్నాను. వాళ్లకు సాధ్యం కావటం లేదు, కానీ నా శరీరం వారి చేతులకు అందితే దాన్ని ఖండఖండాలుగా చీల్చి వాళ్ళు కుక్కలకు తినిపించి ఉండేవారు. నాకన్నా వారు ఇంకా అదుర్దాగా ఉన్నట్టున్నారు. ఒక చోట కూర్చోలేనట్టు చేతులు వెనక్కి కట్టుకుని ఆ ఆవరణ అంతా కలయి తిరుగుతున్నారు. టైం అయింది. అందరూ లోపలికి వెళ్ళాం. లోపల ఎక్కువ మంది లేరు. ప్రేక్షకులు చాలా కొద్ది మంది ఉన్నారు. వరప్రసాద్ స్నేహితులు చాలామంది వచ్చారు. వారి కంఠాలు తగ్గించి నా పేరు జత చేసి తిడుతున్నారు. నేను పట్టనట్టే కూర్చున్నాను. నా పక్కన లాయర్ గారు జూనియర్ కూర్చుని ఉంది. ఎడంవైపు కుర్చీలు వరుసగా ఒకటి అర ఖాళీగా ఉన్నాయి. మేము ఊపిరి బిగబెట్టి వేచి చూస్తుంటే గౌరవ న్యాయమూర్తి గారు తన సుదీర్ఘమైన న్యాయ విచారణ వివరంగా తెలియచేస్తూ ఆ బల్లూకానికి తండ్రికి ఉరిశిక్ష, తల్లికి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టు విధించింది అని చదివి వినిపించారు. నాకు మొదట అర్థం కాలేదు. ఇంతలో నా చెయ్యి ఎవరో అందుకున్నారు. ఉలిక్కుపాటుగా తిరిగి చూశాను. నా కళ్ళు నేను నమ్మలేకపోతున్నాను. నా పక్కన ఎప్పుడొచ్చాడో బ్రహ్మి వచ్చి కూర్చుని ఉన్నాడు. న్యాయమూర్తి చదివే సారాంశాన్ని ఒళ్ళంతా కళ్ళు చెవులు చేసుకున్నట్టు చూస్తే తదేకంగా ఏకాగ్రతతో చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకొని స్థితిలో ఉండి వింటున్న నేను బ్రహ్మి రావటం గమనించనే లేదు. నేను కళ్ళతోని ఎప్పుడొచ్చావో అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూశాను. ఉష్, అతని జడ్జి గారు చదివేది వినమని సూచించాడు. మేమిద్దరం ఒకరు అత్యంత గట్టిగా ఎదురుగా న్యాయమూర్తి చెప్పబోయేది ఏదైనా సరే స్వీకరించడానికి సిద్ధమైనట్టుగా కూర్చున్నాం. మా వెనక కూర్చున్న ఆడవారు వేగంగా బిగ్గరగా చప్పట్లు కొట్టేశారు. ఆయన న్యాయ నిర్ణయం చదవగానే నా చెయ్యి బ్రహ్మి చేతి మీద గట్టిగా పట్టుకుంది. అతని చెయ్యి నా చేతి మీద మరింత గట్టిగా బిగుసుకుంది. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు నా గురించి ప్రశంసాపూర్వకంగా చదువుతున్నారు. ఈ కేసులో పట్టుదలతో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో న్యాయ చట్టం దృష్టికి హంతకుల గురించి తెలియచేసిన సుకుమారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో ఆడపిల్లల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. వారిని ఆదుకోవటానికి న్యాయస్థానాలు ఉన్నాయి. అయినా మన సంఘంలో ఏ ఆడపిల్ల ధైర్యం చేసి ముందుకు వచ్చి తమ కష్టాలని తెలియజేయటం లేదు. పోయిన మనిషి రాదు కదా అని తల్లిదండ్రులు మౌనం వహిస్తున్నారు. వారి మౌనం మరో అమాయక ప్రాణాన్ని బలి తీసుకుంటానికి సిద్ధమవుతుందని అర్థం చేసుకోవటం లేదు. ఆడపిల్లలు కూడా మరింత చొరవ, ధైర్యం కనపరచాల్సిన సమయం ఆసన్నమైంది. పెళ్లి అనేది పొరపాటుగా మారితే దాన్ని గుదిబండగా అజన్మాంత్రం మోస్తూ జీవచ్చంగా బ్రతకనవసరం లేదు. న్యాయం సాయంతో దాన్ని వెడగొట్టుకుని కొత్త జీవితం ప్రారంభించుకోవాలి. నాకు తెలుసు ఈ పోరాటం సామాన్యమైనది కాదని, ఇది మామూలు ఆడపిల్లల వల్ల అయ్యేది కాదని. పోరాటం సాగిస్తే ఒక్కోసారి అపజయం, ఎదుట పార్టీ వెంటాడడం, హత్యా ప్రయత్నం చేయటం, ఇలాంటి ప్రమాదాలు ఎన్నో ఎదుర్కోవాలి. అన్నిటికంటే తమ జీవితం చాలా ముఖ్యమని ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి. కళ్యాణి వయసు ఆడపిల్లే సుకుమారి కూడా. కానీ ఆమె ఎదురు తిరిగి తన జీవితం తాను నిర్మించుకుంది. అంతేకాదు, కళ్యాణి హత్య కారకులైన వీరిని బయటికి తీసుకువచ్చి దోషుల్ని శిక్షించటానికి సాయపడిన ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నాను. మళ్ళా చప్పట్లు మోగినాయి. నాకు తెలుసు అవి నాకు ప్రత్యేకంగా కాదు. నాలాంటి చొరవ, ధైర్యం చూపించగలిగిన ప్రతి ఆడపిల్లకి అభినందనల పరంపర. న్యాయమూర్తి లేచి వెళ్లారు. ఆనందంతో నాకు మాట రావటం లేదు. ఆదినారాయణరావు గారు నా దగ్గరకు వచ్చి కన్నీళ్లతో నమోవాకాలు పలికారు. అమ్మా, నా కూతురు లాంటి ఇంకో అమాయకురాలు వారి బారిన పడకుండా కాపాడావు నువ్వు. నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి. వారి కళ్ళల్లో దుఃఖాశ్రువులు, ఆనంద బాష్పాలు మిళితమైనవి చెంపల మీదకి జాలువారుతున్నాయి. నేను వారికి నమస్కరించి, మీరు నాకు ఈ అవకాశం కల్పించారు, నేను మీకు కృతజ్ఞరాలని అన్నాను. ఎవరెవరో నన్ను అభినందిస్తున్నారు. బేష్, ఆడపిల్లంటే ఇలా ఉండాలి, బాగా బుద్ధి చెప్పావమ్మా. వాళ్ళు నరరూప రాక్షసులు. ఒక్కో అమ్మాయిని చేసుకోవడం, చంపేయటం, అది ఆత్మహత్యగా చేసి ఆ పిల్ల పేరటున్న ఆస్తిని కాజేయటం. నేను బ్రహ్మి చేయి గట్టిగా పట్టుకున్నాను. మేమిద్దరం వస్తున్నాం. ఇంతలో ఒక వ్యక్తి ఎదురుగా అతి త్వరగా మా వైపుకు వచ్చాడు. బ్రహ్మి మెరుపులా నన్ను
చెట్టేసినట్టు పట్టుకుని అవతలకు లాగేశాడు. అతని చేతిలో నుంచి విసిరిన యాసిడ్ అక్కడున్న ఒక క్లర్కు చేతి మీద పడింది. అతను వెంటనే ఓ అని అరిచిన ఆర్తనాదం అక్కడంతా ప్రతిధ్వనించింది. వెళ్ళబోతున్నవారు దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నవారు ఒక్కసారి పరుగున వచ్చేసి చుట్టుముట్టేశారు. అతని అరుపులు హృదయ విదారకంగా ఉన్నాయి. చూస్తుండగానే అతని చెయ్యి అంతా బుసబుస పొంగి చర్మం బుడగలెత్తింది. నేను బ్రహ్మీ గుండెల్లో వేటగాడి తప్పిన పావురాయిలా ఉదికిపోయాను. నా కాళ్ళు వణుకుతున్నాయి. గుండెలు పెద్దగా చప్పుడవుతున్నట్టు అనిపిస్తోంది. నా పెదవులు అదరసాగినాయి. బ్రహ్మి నన్ను మరింత దగ్గరగా పొదివి పట్టుకున్నాడు. క్లర్కును అంబులెన్స్ తెప్పించి పంపించారు. నేను బ్రహ్మి అతని కారులో కూర్చున్నాం. నేను అతన్ని ఆనుకుని అతని గుండెలకు తల ఆనించేసి ఒదిగిపోయి కూర్చున్నాను. బ్రహ్మి నన్ను అలా పట్టుకునే డ్రైవ్ చేస్తున్నాడు. అతను కారు అద్దాలను ఎత్తేశాడు. కారు కొద్ది దూరం వచ్చిన తర్వాత థ్యాంక్ గాడ్ అన్నాడు. నేను మాట్లాడలేదు. భయం వేస్తుందా? అవునన్నట్లు తల తిప్పాను. ఇద్దరం ఇంటికి వచ్చాం. సునీత, విజయ్ అప్పుడే ఇంటికి వచ్చారట. నన్ను పట్టుకుని నడిపిస్తున్న బ్రహ్మిని అదుర్దాగా చూస్తూ ఏంది ఎదురు వచ్చి తను కూడా పట్టుకుంది. నన్ను హాలులో కుర్చీలో కూర్చోబెట్టి సునీత వెళ్ళి సరస్సు చేత చేయించి కాఫీ పట్టుకొచ్చింది. విజయ్ నా ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. బ్రహ్మి చెప్పింది విని దీనికైనా మాకు ఇది అలవాటే. సునీత అంత చెప్పేస్తుంటే మీరు ధైర్యం కలవారనుకున్న ఇన్నాళ్ళు ఇంత పిరికివారిలా మోగా అయిపోయారేమిటి? నాలోకి మెల్లగా ప్రాణం వస్తుంది. నేను చెప్పాను, నేను పిరికిదాన్ని కాను. నా ఎదురుగా వచ్చే శత్రువుతో నేను ఎంత ధైర్యంతోనైనా పోరాడగలను. కానీ నా వెనక నుంచో నేను అప్రమత్తంగా ఉన్నప్పుడు నా మీద ఉరికే క్రూర మృగం లాంటి ఆపదలకు భయపడతాను. ఎందుకంటే శారీరకంగా నేను ఆ మృగాలను ఎదుర్కోగలను కాబట్టి. ఆ యాసిడ్ నా ముఖం మీద పడి ఉంటే నా శరీరం గుగురు పొడిచింది. బ్రహ్మీ ముఖాన్ని ఇంకా అక్కడ దెబ్బలు ఎర్రగా మచ్చలుగా ఉన్నాయి. బ్యాండేజ్ విప్పారు తప్ప పూర్తిగా మానలేదు. ఆ దెబ్బలకు బ్రహ్మి చచ్చిపోయి ఉండవచ్చు. ఈ యాసిడ్కి నేను ఆహుతైపోయి ఉండవచ్చు. ఫోన్లు మోగుతున్నాయి. సునీత మేము కేసు గెలిచామని వాళ్ళకి శిక్ష పడిందని చెప్తుంది. ఎవరెవరో వస్తున్నారు. నా ధైర్య సాహసాలు మెచ్చుకుని అభినందిస్తున్నారు. కానీ నాకు ఒక్కటి అనిపిస్తోంది. మన చుట్టూ జరుగుతున్న అత్యాచారాల్లో ఎన్ని లక్షల మందిలో ఇలా ఒక్క ఆడపిల్ల ధైర్యం చేయగలుగుతుంది? నేను ఇలా ధైర్య సాహసాలు ప్రదర్శించగలిగాను అంటే అదృష్టవశాత్తు కొన్ని అవకాశాలు నాకు కలిసి వచ్చాయి. కానీ మిగతా వారు అందరి మాట ఏమిటి? అసలు మనం చెప్పే వారి చెవుల వరకు ఈ క్రూరమృగాలు వెల్లనిస్తాయా అని. వారి జీవితాలు వెలుగు చూడాలంటే ఎవరు ధైర్య సాహసాలు ప్రదర్శించాలి? ఈ సంగమా? ఈ సాంప్రదాయాల? మారని ఈ నైతిక విలువల? అన్నీ మారిపోవాలి అంటున్నాడు విజయ్. మార్పు మెల్లగా నత్తనడకలా శతాబ్దాల తరబడి రాకూడదట. వేగంగా ఒక ప్రచండ వాయువులా వచ్చి బాధిస్తున్న వాటినన్నిటినీ కూకటి వేలతో కూల్చిపారేయాలట ఆవేశంగా అంటున్నాడు. ఆ రోజు ఆఫీసులో కూర్చుని కాగితాలు చూస్తుంటే రిజిస్టర్ పోస్ట్లో నా పేరిట ఒక కవర్ వచ్చింది. సంతకం చేసి తీసుకుని చూశాను. అది ఆదినారాయణరావు గారు పంపాడు. ఆ కవరులో రిజిస్టర్ కావించబడిన ఒక దస్తావేజు, దానికి పిన్ చేసి ఒక ఉత్తరం ఉన్నాయి. అమ్మా సుకుమారి, నీకు శతకోటి ఆశీస్సులు. నీ పేరిట ఈ కవరులో ఈ కాగితాలు పంపిస్తున్నాను. కోర్టులో మేము కేసు గెలవటంతో వరప్రసాద్ వాళ్ళ ఇల్లు కళ్యాణి మృత్యువుకు ప్రత్యామ్నాయంగా మాకు లభించడం జరిగింది. నేను దీన్ని అనసూయమ్మ గారి ట్రస్ట్ పేరిట రిజిస్టర్ చేసేసి ఆ కాగితాలు నీకు పంపిస్తున్నాను. ఈ ఇంటికి నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం. ఇది మా కళ్యాణి లాంటి అభాగ్యుల బాధాపత్రులైన ఆడపిల్లలకు ఏ రకంగానైనా ఉపయోగపడితే నాకు అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేదీ ఉండదు. ఈరోజు నా కూతురు నేను ఎలాగూ తిరిగి పొందలేకపోయినా కనీసం నా కూతురు మరణానికి కారకులైన వారు శిక్ష పడ్డారనే సంతృప్తి ఇంకో ఆడపిల్ల గొంతు వారు కోయకుండా అడ్డుపడగలిగాం అనే తృప్తి మాకు కాస్త ఓదార్పుని కలిగిస్తున్నాయి. మాకు ఈ ఓదార్పును ప్రసాదించిన నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. చచ్చిపోయిన మా కళ్యాణి నీలో మాకు కనిపించినట్టే అయింది. నా భార్య అలాగే అంటుంది. అమ్మా సుకుమారి, ఈ పేరు నీకు ఎవరు పెట్టారో కానీ వారు ధన్యులు. కోర్టులో నువ్వు ఆ రాక్షసుల పాలిటబడి వారు పెట్టిన బాధలు చెప్తుంటే నువ్వు ఇలా బ్రతికి బయటపడి జీవించడం అనేది కేవలం అదృష్టం అనిపిస్తుంది. మా కళ్యాణి నువ్వు చూపిన ధైర్యంలో 1000వ వంతు కనపరిచిన మాకు మనసు విడమర్చి చెప్పినా ఆ దురదృష్టం జరిగేది కాదేమో. మా ఇంటి గౌరవం గురించి మాకంటే తనే ఎక్కువ బాధపడింది. అమ్మా, నన్ను అడిగితే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల ఒక సుకుమారే అంటాను. ఆడపిల్ల తన భర్తని, పిల్లల్ని, ఇంటిని ఎంతగా కావాలని కోరుకుంటుందో, ఎంత ప్రేమిస్తుందో మనలో చాలామంది అర్థం చేసుకోరు. తన సంసారం పట్ల ఉన్న ఈ ప్రేమాభిమానాల వల్లనే ఎన్ని బాధలైనా భరిస్తుంది. ఈ కారణం చేతనే చదువుకున్న స్త్రీలు, డబ్బు సంపాదన ఉన్న ఆడవారు కూడా బాధల్ని దిగమంగుతూ సంసారం నిలుపుకోవటానికి తాపత్రయపడుతున్నారు. స్త్రీ మనసులో గల ఆ ప్రేమాభిమానాలే అందరికీ ఒక తేలిక భావని గురియట్టు చేస్తున్నాయి.
ఆడపిల్లలు నా భర్త, ఇల్లు, పిల్లలు అనే భావం పోయి ఎప్పుడైతే ఆమెకు విరక్తి కలుగుతుందో అప్పుడు ఈ సంసారాలు ఎలా ఉండవు. పిల్లలకి, మగవాడికి స్త్రీ ఎంత ఆసరానో, ఎంత ఓదార్పు, వీరంతా అది మర్చిపోతున్నారు. అలా మర్చిపోయిన వారికి గుర్తు చేయాలనే చైతన్యంతో కూడిన ప్రయత్నం స్త్రీలో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఆ ప్రయత్నం కూడా విఫలమైతే ఆమె విరక్తితో దూరంగా వెళ్ళిపోతుంది. ఇంటిని అమితంగా ప్రేమించే స్త్రీ మనసుని మగవాళ్ళు, పిల్లలు కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆదరణకు ప్రతి ఆదరణ దొరక్కపోతే ఎంతకాలం అది నిలుస్తుంది? చేయి జారకముందే ఈ అమృత భాండంను పదిలం చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉన్నాయి. ప్రతి వ్యక్తి జీవన సౌధానికి పునాది స్త్రీ అనే విషయం మరువరాదు. స్త్రీ ఇల్లును వదిలేసి రోజులు వస్తే ఈ ప్రపంచంలో మానసిక వ్యాధి పీడితుల కోసం హాస్పిటల్స్, పిల్లల కోసం అనాథ శరణాలయాలు, వృద్ధుల కోసం వృద్ధాప్య వసతి గృహాలు పెరిగిపోక తప్పదు. స్త్రీ తన సంసారాన్ని ఎలా ఒక ఆనందంతో కూడిన బాధ్యతగా స్వీకరిస్తుందో ఆ సంసారం కూడా అదే బాధ్యతతో ఆ స్త్రీని చూడాలి. స్త్రీ, సంసారం ఈ ఇద్దరిలో ఎవరి బాధ్యత విస్మరించినా అది సంఘానికే పెద్ద ప్రమాదం. మా తరం ముగిసిపోతుంది. ఈ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఈ తరం మీదనే ఉంది. ఈ సంఘంలో అన్యాయానికి ఎదురు తిరిగే సుకుమారులు తన వ్యక్తిత్వాన్ని ఎదుటివారు గమనించి చేసేట్లు చేయగలిగిన సుకుమారులు ఎంతోమంది ఆడపిల్లలు రావాలమ్మా. క్రమంగా ఈ చతిని వస్తుందనే నా ఆశ. అప్పుడే కళ్యాణి లాంటి ఆడపిల్లల ఆత్మలకు శాంతి కలుగుతుందేమో తల్లి. నువ్వు స్త్రీల పాలిట ఆశాజ్యోతివి కావాలని, ఇంకా మన చుట్టూ సంఘంలో మోగ వేదన పీడితులైన వారికి చేయూతనిచ్చి ఆదుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. నీకెప్పుడైనా ఒక తల్లి, తండ్రి దగ్గర కాసేపు సేద తీరితే బాగుండును అనిపిస్తే మా ఇంటికి రమ్మా. మాతో 10 నిమిషాలు నువ్వు గడిపితే మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. కళ్యాణి మా దగ్గరకు నడిచి వచ్చిందనే అనుకుంటాం. మీ పిన్ని కూడా ఏ మాటే మరీ మరీ వ్రాయమంటోంది. సుకుమారి, మాకు మగపిల్లలు లేరు. ఇది ఏ జన్మ రుణమో. నువ్వు మమ్మల్ని మగపిల్లవాడి కంటే ఎక్కువగా ఆదుకున్నావు. నీకు మా నిండు నూరేళ్లు బ్రతకాలనే ఆశీస్సులు అందజేస్తూ ముగిస్తున్నాను. ఇట్లు ఆదినారాయణమూర్తి. ఆ ఉత్తరం చదువుతుంటే నా కళ్ళు చెమర్చినాయి. ఉత్తరం మడత పెట్టి కవరులో పెడుతుంటే అనిపించింది, వారు ఇంత ప్రశంసలు కురిపించేటంత ఘనకార్యం నేనేం చేశాను? నిజంగా చేస్తే నేను ఏం చేయలేదు. వారిలో కొన్ని బాధలు ఎదురైనాయి. వాటిలో నుంచి బయటపడాలనిపించింది. ఎదురు తిరిగాను. ప్రాణాలకు తెగించి పోరాడాను. ఎందువల్ల అలా పోరాడాను? నాకు ఈ జీవితం అంటే చాలా ఇష్టం కాబట్టి. ఆఫ్టర్ ఆల్ మనకు ఉన్నది తెలిసింది ఒకే ఒక జీవితం. మళ్ళీ పుడతామో లేదో తెలియదు. మనకు లభించిన ఈ బ్రతికే అవకాశాన్ని ఎవరో బాధలు పెట్టి నాశనం చేస్తుంటే మనం చూస్తూ ఎందుకు ఊరుకోవాలి? కనీసం ఎదురు తిరగటానికి ప్రయత్నమైనా చేయాలి కదా. అది నా సిద్ధాంతం. బాధలు వాళ్ళు నన్ను పెడుతున్నారు, నేనేం చేయను అని నువ్వు అనుకుంటే నిన్నెవ్వరూ ఏం చేయలేరు. నన్ను వీళ్ళు ఎందుకు పెడుతున్నారు అని ఎదురు తిరిగితే వాళ్ళకి కాస్తైనా తగ్గుతారు. నీ బాధల్లో నుంచి ఎవరో వచ్చి రక్షించాలని ఎదురు చూస్తూ కూర్చుంటే నీ జీవిత పుణ్యకాలం కాస్త అయిపోతుంది. నిన్ను నువ్వే రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఇది నా మతం. ప్రయత్నంలో ఫలితం సాధిస్తామా లేదా అన్నది వేరే ప్రశ్న. ప్రయత్నం చేయటం వరకే మన పని అనుకోవాలి. నేను ఆలోచించింది ఇంతవరకే. ఇంతకంటే గొప్ప పనులు నేనేం చేయలేను. కాగితాలు చూస్తుంటే ఇంకో అప్లికేషన్ కనిపించింది. అది వరప్రసాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళదే. కొంతమంది స్త్రీలు తామంతా కలిసి వృద్ధుల వసతి గృహం ఏర్పరచాలని చూస్తున్నామని, డబ్బు కొంత కలెక్ట్ చేశామని, బిల్డింగ్ కట్టడానికి ఫండ్స్ శాంక్షన్ చేయమని అర్థిస్తూ పంపిన అప్లికేషన్ అది. నేను దాన్ని మరోసారి శ్రద్ధగా చదివాను. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. వారికి వెంటనే సమాధానం రాస్తూ, మీ తాలూకు హెడ్ క్వార్టర్స్ అయిన పలానా ఊరిలో ఉన్న పలానా బిల్డింగ్ని మా ట్రస్ట్ ద్వారా వృద్ధుల వసతి గృహానికి డొనేట్ చేస్తున్నామది. త్వరలోనే రిజిస్టర్ చేసే ఏర్పాట్లు చేస్తాను. మీరు స్వాధీనపరుచుకుని మీ పని ప్రారంభించండి నేను వ్రాసేశాను. కళ్యాణి తండ్రికి కూడా ఆ బిల్డింగ్ కళ్యాణి స్మారకార్థం ఇలా ఒక మంచి పనికి ఏర్పాటు చేయించాలని తెలియజేస్తూ జవాబు. ఇలాంటివన్నీ సునీత గదిలోనే దొరుకుతాయి. నేను కవర్ల కోసం వెతుకుతుంటే డ్రాయర్లో ఏవో కాగితాలు చేతికంది వచ్చినాయి. తీసుకుని చూశాను. అది విజయ్ సునీతకు రాసిన వృత్తం. సునీ, నేను నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను. నువ్వు నా పక్కన లేకపోతే నా మనసు పని మీద లగ్నం కావటం లేదు. సునీ డార్లింగ్, ప్లీజ్ నాతో పోట్లాడుకో. ఐ లవ్ యూ. ఒకసారి కనిపించినప్పుడు చెప్తాను. ఇప్పుడు త్వరగా వెళ్ళిపోతున్నాను. 4 గంటలకు మీటింగ్లో మొదటి వరుస కుర్చీల్లో నువ్వు కూర్చొని కనిపించాలి. విత్ కిస్సెస్, విజయ్. ఆ చీటీ లాంటి ఉత్తరం చూసేసరికి నా తల తిరిగిపోయింది.
ఎంత దారుణం! ఇంత ధైర్యం ఈ విజయ్కి! నేను డ్రాయర్లో కవర్ల కోసం వెతుకుతుంటే అవి నాకు దొరికే లోపల ఇలాంటివి 4-5 ఉత్తరాలు దొరికాయి. నేను అవన్నీ తీసుకెళ్లి బ్రహ్మి ముందు పడేశాను. ఎంత పని జరుగుతుందో చూశావా? ఏమిటివి అంటూ చూశాడు. ఒక ఉత్తరం చదవగానే మిగతావి చదవకుండానే భద్రంగా మడత వేసి బొత్తిగా పెట్టి కవరులో పెట్టి దాచేస్తూ, ఇతరుల ఉత్తరాలు చదవటం తప్పు కదూ అన్నాడు. ఇతరుల ఉత్తరాలా? అవి ఉత్తరాలు కావు, సునీతని నిలువునా క్రిందకు దింపేస్తున్న గోతులు. మనం జాగ్రత్త పడకపోతే సునీత వాటిల్లో పడిపోతుంది. సునీతకు అస్సలు బుద్ధి లేదు. రవికృష్ణ నేర్పిన పాఠం ఇంత త్వరగా మర్చిపోతుందని నేను కలలో కూడా అనుకోలేదు. అందరూ రవికృష్ణలే అవుతారా? నేను చర్రును ఉన్నాను. ఆ ఉత్తరాలు చూసి కూడా నువ్వు అంత శాంతంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకేమాత్రం అర్థం కావడం లేదు. ఏం చేయమంటావు నన్ను? ఆ విజయ్ని మెడబెట్టి గెంటు. త్వరగా సునీత్తో నీ పెళ్ళి అయ్యే మార్గం చూడు. సరే చూడు, సునీత్తో మాట్లాడతానులే. అతను వాచి చూసుకున్నాడు. ఏమిటో అర్జెంటు పని అంటే క్లయింట్ని కూర్చోబెట్టి వచ్చాను. నేను వెళ్తాను అంటూ లేచాడు. నేను చెప్పేది వినిపించిందా అన్నాను. ఏమిటి రెట్టించాను. సునీతతో చెప్పి పెళ్ళి ఏర్పాటు చేయమని, అంతేగా? ఇంటికి వెళ్ళే వరకు గుర్తుంటుందా అని. నువ్వేం హైరాణ పడుకు, నేను చూస్తాను అదంతా అన్నాడు అతను. నేను కుర్చీలో కూర్చుని నెత్తిని చెయ్యి పట్టుకున్నాను. నేను ఈ మధ్య ఈ కోర్టు వ్యవహారంతో ఊపిరి ఆడనట్లుగా ఉన్నాను. సునీత, విజయ్ కలిసి తిరుగుతున్నారు. ఆ మహానుభావుడు ఇంత దూరం తెస్తాడని అనుకోలేదు. నాకు తెలుసు, బ్రహ్మి కోర్టు కేసులలో చాలా బిజీగా ఉన్నాడు. అతని మనసులో ఇంకో ఆలోచనకు చోటు లేదు. నేను అతన్ని హెచ్చరించకపోతే అతనికి తెలిసేది కాదు. వీరి వ్యవహారం ఎంతవరకు వెళ్ళేదో. నేను విజయ్ చీటీ చూశాను. ఐ లవ్ యూ అట ఎంత సులభంగా అంటాడో. అదొక యమపాసం అని తర్వాత తెలుస్తుంది ఆడపిల్లలకు. వృద్ధుల వసతి గృహానికి నా చేతులతోనే ప్రారంభోత్సవం జరగాలని మహిళా మండలి వారు పట్టుబట్టారు. కళ్యాణి తండ్రి కూడా పట్టుపట్టడంతో నేను కాదనలేకపోయాను. నా వెంట బ్రహ్మీని రమ్మనమని కోరాను. అతను వస్తానని అంగీకరించాడు. కానీ ఆఖరి నిమిషంలో అతనికి అర్జెంట్ కేసు రావడంతో ఆగిపోయాడు. సునీత వస్తానని కానీ విజయ్ నిజామాబాద్ వెళ్తుంటే అతను వెంట వెళ్ళిపోయింది. వారిద్దరినీ కలిసి తిరగనీయకుండా చేయాలని నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. నువ్వు తొందరపడకు, అన్నీ అవే సర్దుకుంటాయని బ్రహ్మి నన్ను వెనక్కి లాగుతున్నాడు. నాకైతే విజయ్ని ఇంటికి గడప ఎక్కనీయకుండా వెళ్ళగొట్టాలనిపిస్తుంది. నా వెంట డాక్టర్ సుధాకర్, మా ట్రస్ట్ ప్రెసిడెంట్ కూడా వచ్చాడు. మా ఇద్దరిని తీసుకువెళ్లిన మహిళా మండలి వారు చాలా ఘనంగానే స్వాగత ఏర్పాట్లు చేశారు. నేను వస్తుంటే మంగళ వాయిద్యాలతో ఎదురు వచ్చారు. కారు దిగుతుంటే బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతుండగా నా నెత్తిన మీద పూలు అక్షింతలు వేసి పన్నీరు జల్లుతో ఆ ఇంటి ఆవరణలోకి తీసుకెళ్లారు. ఆ భవనం అంతా నా రాకకి స్వాగతం పలుకుతూ రంగురంగు కాగితాల తోరణాలతో అక్కడక్కడ పూలదండలతో అలంకరించి ఉంది. కారు దిగి లోపలికి అడుగుపెట్టిన నేను ఒక్కసారి ఆ భవనం కలిగి చూశాను. అంతా అలాగే ఉంది. ఏ కాస్త మార్పు లేదు. ఇంటి ఆవరణలో చిన్న సభావేదిక ఏర్పరిచారు. నా మెడలో దండ వేసి నా భుజాల చుట్టూ షాల్ కప్పారు. నా గురించి ఏవేవో గొప్ప పదాలతో వ్యాఖ్యానాలు చేస్తూ పొగిడారు. నాకు ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది. ఫంక్షన్ అయిన తర్వాత నన్ను రమ్మని తీసుకెళ్లి ఇంటి ముఖద్వారానికి కట్టిన రిబ్బన్ కత్తిరించడానికి నా చేతికి చిన్న వెండి కత్తిరి ఇచ్చారు. నేను ఆ ఎర్రటి రిబ్బన్ కత్తిరిస్తుంటే అది రిబ్బన్ కాకుండా కొన్ని వేల మంది అజ్ఞాతంగా పడి ఉండి మూగవేదన అనుభవిస్తున్న వారికి సాంప్రదాయపు మూఢాచారాలను కత్తిరిస్తున్నట్టుగా అనిపించసాగింది నాకు. రండి, ప్రెసిడెంట్ ఎంతో అనకువగా మన్నన్నతో నన్ను ఆహ్వానిస్తూ తీసుకెళ్లి లాంఛనప్రాయంగా ప్రతి గదిని చూపిస్తూ ఏ గది దేనికోసం కేటాయించారో వివరంగా చెప్పసాగింది. ఒక్కొక్క గది ఒక్కొక్క జ్ఞాపకం. ఆ ఇంట్లో ఒక అమ్మాయి స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం అలమటిస్తూ పారిపోవటానికి దారి వెతుకుతున్నట్టు అడుగుల శబ్దం వినిపిస్తోంది నాకు. భవనం పైభాగంలోకి వచ్చాం. అక్కడ ఆ చిన్న గది ఆయాకిచ్చామని చెప్పారు. ఆ గది తలుపులు తెరుస్తుంటే నా శరీరం జల్లుమంది. ఇక్కడ ఎవరో కాళ్ళు చేతులు కట్టిపడేసిన అమ్మాయి మూలుగు దాదాపుగా వినిపిస్తూ నా చెవులను బద్దలు చేస్తోంది. ఆ జ్ఞాపకాలు నన్ను బాధిస్తున్నాయే తప్ప భయపెట్టడం లేదు. నేను పైభాగంలో నిలబడి ఒక్క క్షణం తదేకంగా చూశాను. అక్కడి నుంచి చూస్తే దూరంగా చెట్టుచాటు నుంచి కనిపిస్తున్న కాలవ, దానిలో ఒక సరకుల పడవ వయ్యారంగా గాలికి తెరచాప రెపరెపలాడుతుండగా మెల్లగా కదులుతూ వెళుతోంది. ఆ కాలవ నన్ను గుర్తుపట్టగలదా? అర్ధరాత్రి వానపడుతున్న ఆ చీకటి వేళ నన్ను ఆ ఒడ్డుకి చేర్చింది నిజంగానా? నేనేనా వ్యక్తిని? నేనెప్పుడూ అంటాను బ్రహ్మితో, అవతల ఒడ్డున నువ్వు ఉన్నావు కాబట్టి అంత ధైర్యంగా రాగలిగాను అని. కానీ అతను అంగీకరించడు. అవతల ఒడ్డున నేను ఉన్నానన్నది కేవలం యాదృచ్ఛికం. నేను నీకు తోడుగా ఉన్నాను, సాయం చేశాను అని నువ్వు అనుకోవటం కేవలం నా నెత్తి మీద కిరీటం పెట్టమే. నేనున్నా లేకపోయినా, అసలు ఎవరు తోడున్నా లేకున్నా నువ్వు ఈ పని చేసి ఉండేదానివే. అది నీలో వచ్చిన చైతన్యం. నేను ఊపిరి పోసినది లేదు. ఫలితం ఏమవుతుందా అని అంచనా వేయకుండా దూసుకు వెళ్ళిపోవటమే లక్ష్యం అనుకునే మనస్తత్వం నీది అనేవాడు. నేను ఆలోచనలో పడేదాన్ని. కాసేపు మీమాంసకు గురై, కానీ నువ్వు నాకు చేసిన సాయాలు అనేదాన్ని.
అది కూడా అసంకల్పిత చర్యే. నేను సాయం చేస్తానని ఆశపడిన కానీ నా దగ్గర వాగ్దానాలు తీసుకుని కానీ నువ్వు ఆ పనులు ప్రారంభించలేదుగా అనేవాడు. ఇందులో ఏది నిజం? అతను అన్నదా నేను అనుకున్నదా? ఏమో ఆ భగవంతుడికే తెలియాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు? కార్యదర్శి పిలవటంతో ఉలికిపాటుగా ఇటు తిరిగాను. రండి, క్రిందకు వెళ్ళటానికి దారి ఇస్తూ అంది. నేను అనుసరించాను. మెట్ల దగ్గర వృద్ధులు కొందరు నిలబడ్డారు. వారిని పరిచయం చేస్తోంది అధ్యక్షురాలు. వారు నాకు దండాలు పెడుతున్నారు. నాకు ఈ ఆర్భాటం అంతా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరో అంటున్నారు, ఒక ఆడపిల్ల, అందులోనూ ఇంత చిన్న వయసులో ఇంత చేయగలగటం నిజంగా చాలా అద్భుతం. నాది చిన్న వయసా? 100 సంవత్సరాలు పైబడినంత సుదీర్ఘమైన జీవితం గడిపినట్టుగా అనిపిస్తోంది. ఈ జీవితకాలం అనుభవం. మనిషికి వయసుతో కాదు, పెద్దరికం వచ్చేది ఆ వ్యక్తికి ఎదురయ్యే అనుభవాలతో. నాకు ఈ అనుభవాలు ఎన్నెన్నో. అందుకే నాకు చాలా పెద్ద వయసు అనిపిస్తుంది. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏడుస్తూ సరస్సు చెప్పింది. అమ్మా, కమలమ్మ గారికి యాక్సిడెంట్ అయింది. బ్రహ్మీబాబు ఊళ్ళో లేడు. సునీతమ్మ విజయ్తో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఎప్పుడు జరిగింది ఇది? ఇందాకే ఫోన్ వచ్చింది. నాకు కంగారుగా ఉంది. దెబ్బలు బాగా తగిలాయట. నాకు మతిపోయినట్టయింది. కాలు చేయి ఆడటం లేదు. ఏం చేయటం? బ్రహ్మి ఊళ్ళో లేడు. సునీత ఎక్కడుందో నాతో అత్తయ్య మాట్లాడదయ్యా. ఏం చేయటం? నేను ఒక్క క్షణం కూడా సంశయం పెట్టుకోదలుచుకోలేదు. సంశయాలకి పట్టుదలకి ఇది సమయం కాదు. నేను వెంటనే వెళ్ళాను. అత్తయ్య హాస్పిటల్లో ఉంది. కాళ్ళకి చేతులకు బాగానే దెబ్బలు తగిలాయి. నన్ను చూడగానే ఎడ్చేసింది. అదేమిటో నాకు కూడా గుండె ద్రవించినట్టయింది. నేను ఆమె తల దగ్గరకు తీసుకున్నాను. నేను వచ్చానుగా, ఇంకేం భయం లేదు అన్నాను. అబ్బాయి ఎక్కడున్నా వెంటనే రమ్మనమని టెలిగ్రామ్ ఇస్తాను అన్నాను. కానీ బ్రహ్మి రావటానికి 2 రోజులు పట్టింది. ఈ 2 రోజులు నేనే అత్తయ్య దగ్గర ఉండి రాత్రింబవళ్ళు మేలుకుని సపరేలు చేశాను. సుఖీ ఆవిడ నన్ను పట్టుకుని ఎడ్చేసింది. నిన్ను అన్ని మాటలు అన్నాను, అయినా నువ్వు అలా అనద్దత్తయ్యా. అయిన వాళ్ళం ఒకరినొకరు కోపంతో ఏదో ఒకటి అనుకుంటాం. ఆ క్షణంలో ఒళ్ళు నుండి దూరం వెళ్తాం. అసలు మనసులో ఉన్న ప్రేమలు ఎక్కడిపోతాయి? వాడి అసలు పెళ్లి చేసుకోవడేమోనని నాకు భయంగా ఉంది. నీకు అలాంటి భయాలేమొద్దు. బ్రహ్మి పెళ్లి త్వరగా జరిపించే బాధ్యత నాది, సరేనా? నా బంగారు తల్లి, చచ్చి నీ కడుపును పుడతాను. జన్మంతా నీకు రుణపడి ఉంటాను. నా గడ్డం పుచ్చుకుంది. అత్తయ్య కళ్ళలో ఆనందం నేను మర్చిపోలేనిది. బ్రహ్మి వచ్చాడు. అతను రాగానే అత్తయ్య తనే నేను ఎంత బాగా చూశానో చెప్పింది. అతను నా వైపు కృతజ్ఞతగా చూశాడు. ఎంతైనా నువ్వు అత్తయ్యని కదా అమ్మా అన్నాడు చిరునవ్వుతో. ఏమిటో తన కర్మ అట్లా కాలిపోయింది. కానీ నా ఇంటికి కోడలు కావలసిన పిల్ల కదరా అది. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను వరండాలో ఉంటే బ్రహ్మి వచ్చాడు. చాలా థ్యాంక్స్ మా అన్నాడు. దేనికి? నేను లేనప్పుడు అమ్మని అంత బాగా చూసుకున్నందుకు. అమ్మ తెలివి తక్కువగా మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకుని రాకుండా ఉండలేదు నువ్వు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకెప్పుడూ అత్తయ్య మీద కోపం లేదు. ఆవిడ వైపు ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను అత్తయ్యకు ఒక వాగ్దానం ఇచ్చాను, అది తీర్చాలి అన్నాను. ఏమిటది అడిగాడు. నేను దూరంగా వెలుగుతున్న వీధి దీపాల వైపు చూస్తూ చెప్పాను. సాధ్యమైనంత త్వరగా నీ పెళ్లి జరిగేలా చూస్తానని. ఈ మాట వినగానే అతను నిటారుగా అవటం నేను గమనిస్తూనే ఉన్నాను. కాస్త ఆగి అన్నాడు. అలాగే, అమ్మకు బాగా తగ్గని? ఆమె లేవలేనట్టుగా ఏం లేదు. వెంటనే నీ పెళ్లి జరిగిపోవాలి అన్నాను. అదేమిటి? ఇదేమన్నా అరెస్ట్ వారెంటా? నువ్వు ఎలాగైనా అనుకో, వారం రోజుల్లో నీ పెళ్లి జరిగిపోవాలంతే. అతను మాట్లాడలేదు. నేను అతని వైపు సూటిగా తిరిగి అతని కళ్ళలోకి చూస్తూ స్పష్టంగా ఖచ్చితంగా చెప్పేశాను. వారం రోజుల్లో నీ పెళ్లి జరగకపోతే నేను నీ కంటికి కనిపించను. నన్ను ఇక్కడ అత్తయ్య నీకు దగ్గరగా ఉండాలనుకుంటావో దూరంగా వెళ్ళిపోమ్మంటావో నీ ఇష్టం. నన్ను ఇక దీని గురించి నేనేం చెప్పను నీకు అనేసి అత్తయ్య గదిలోకి వచ్చేశాను. నేను వస్తుంటే వెనక నుంచి సుకుమారి అని అతను ఆతృతగా పిలవటం వినిపించింది. కానీ నేను వెనక తిరగలేదు. కొన్ని సమయాల్లో ఎంత కష్టమైనా సరే బాధ పైకి కనపరచకుండా మనసును వజ్రకఠోరంగా ఉంచుకోవాల్సి వస్తుంది. నాకు ప్రస్తుతం బ్రహ్మీ పెళ్లి విషయంలో ఆ సమయం ఎదురైంది. ఇది నాకు ఒక పరీక్ష, చాలా కష్టమైనది కూడా. అయినా గెలవక తప్పదు. అది నా కోసం కాదు, అతని కోసం, అత్తయ్య కోసం. నేను వారిద్దరికీ దగ్గరగా ఉండాలంటే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి అమలుపరచాల్సిన బాధ్యత నా భుజాలపైనే ఉంది అని నేను అర్థం చేసుకున్నాను. సునీత బ్రహ్మి ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 2 నెలలు ఎందుకు, 1 వారం చాలు. పెళ్లి దగ్గరకు వచ్చింది. కానీ మా ఇంట్లో హడావిడి ఏమీ లేదు. అత్తయ్య నన్ను ఇప్పుడు ఎంతో బాగా చూస్తోంది. నేను ఆ రోజు రాత్రి అడిగిన మర్నాడే అత్తయ్య నేను ఆవిడ గదిలోకి రాగానే దగ్గరకు రమ్మని పిలిచింది. నా చెంపలు పునికి ముద్దు పెట్టుకుని, నువ్వు ఏం మంత్రం వేశావో ఏమిటో, బ్రహ్మి రాత్రి నా దగ్గరికి వచ్చి కూర్చుని వారం రోజుల లోపుగా తను పెళ్లి చేసేసుకుంటానని చెప్పాడు. నా బంగారు తల్లి, ఇదంతా నీ చలవే, మా ఇల్లు నిలబెట్టిన దానివవుతున్నావు అంటూ ప్రశంసల వర్షం కురిపించేసింది.
నాకు అది వినగానే ఆనందం కలిగింది. బ్రహ్మి నా మాటను అంత త్వరగా మన్నించినందుకు వెంటనే సంతోషం కలిగిన క్షణం అది. కానీ క్రమంగా ఓ నిస్పృహ కూడా మొదలైంది. ఎంత సునీత నాకు దగ్గర స్నేహితురాలైనా బ్రహ్మికి పెళ్ళి అయిన తర్వాత అతని మీద నాకు ఇక అధికారం ఉంటుందా? లోపల భయం వేస్తుంది. అయినా నిగ్రహించుకున్నాను. భయం దేనికి అసలు? బ్రహ్మి మీద నాకు ఎలాంటి అధికారం కావాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అతను నాకు ఇచ్చినా నేను దాన్ని ఏం చేసుకుంటాను? అత్తయ్య పెళ్ళికి కావలసిన ప్రతి పని నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నా చేతనే చేయిస్తోంది. సునీతకు కావలసిన నగలు చీరలు సమస్తం నా చేతనే సెలెక్షన్ చేయిస్తోంది. బ్రహ్మి శుభలేఖలు వద్దన్నాడు. పెళ్లి క్లుప్తంగా జరగాలన్నాడు. అతని పెళ్లికి అంగీకరించడమే ఒక పెద్ద సంతోషం. ఇక వాటి ప్రాధాన్యతలు చెప్పి అతని చిరాకు పెట్టించకూడదు అనుకుంది అత్తయ్య. సునీతను చూసి అత్తయ్య మురిసిపోతోంది. మధ్య మధ్యలో వాడిపోయి ఉన్న నా ముఖం చూసి ఏమనుకుందో ఏమిటో. బ్రహ్మి పెళ్ళి అవగానే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. కొత్త కాపురం వాళ్ళిష్టం వాళ్ళది. ఇద్దరూ చదువుకున్న వాళ్ళు. నాదంతా కాస్త చాదస్త స్వభావం. ఇక కొడుకైనా కూతురైనా నాకు నువ్వే దిక్కు. అత్తయ్య ఎవరిని మురిపించాలని చూస్తుందో నాకు అర్థం కావటం లేదు. అత్తయ్య పెళ్లికి నాకు కూడా చీరకుంది. ఒక చెంప పొదుపు పొదుపు అంటూ పెళ్లి ఘనంగా చేయనీయకుండా చేసి సునీత షాపింగ్ అంటూ వేలకు వేల తగలబెడుతూనే ఉంది. పెట్టెలు కారు నిండా మోస్తోంది. పొదుపంటూ చెప్పి ఇట్లా బజారంతా కొని తీసుకురాకపోతే ఈ ఖర్చంతా కూడా మానేసి ఏ బీదలకైనా దానం ఇవ్వరాదు అన్నాను సునీత్తో. నీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు, నాకు తెలుసులే అంది. నా పెళ్ళి అవుతోందిగా, నాకేం కానుక చదివిస్తున్నావు అంది పైనుంచి. నా దగ్గర ఏముంది ఇవ్వటానికి అన్నాను. మరీ అంత బేలగా చూడకు, భయం వేస్తుంది నాకు అంది. సునీత చాలా సంతోషంగా ఉంది. విజయ్ మళ్ళీ కంటికి కనిపించకుండా పోయాడు. బీహార్లో ఉన్నాడట. ఏవో మీటింగ్స్ అట. పేడా పోయిందనుకున్నాను నవ్వుకుంటూ. బ్రహ్మి నా కంటికే కనిపించడం లేదు. ఏవో పనులంటూ బిజీగా ఉన్నాడు. కనీసం ఈ వారం రోజులైనా అతని దగ్గరగా ఉండాలని నా మనసు ఎంతగానో తపిస్తోంది. ఆ తర్వాత అతనికి ఎలాగూ టైం ఉండదు. నాకు అతని మీద అప్పుడప్పుడు కోపం కూడా వస్తోంది. అతని పెళ్లి అనే ఈ సంఘటన నేను ఎదుర్కోగలిగిన ధైర్యం, మనోబలం అతను నాకు రవ్వంత కూడా ఇవ్వటం లేదు. అతను ఏ క్షణంలోనైనా ఏదో ఒక వంక పెట్టుకుని ఈ పెళ్లి జరగదు అని ఆఫ్ చేస్తాడని నాకు గాఢ నమ్మకం. కానీ దాని ఛాయలేవి నాకు కనిపించటం లేదు. నేనేం చేయను? నా చేతుల్లో ఏముంది గనక ఒక బొమ్మలా చూస్తుండిపోయాను. ఇక్కడ నా తెలివితేటలు సాహసం ఏమీ పనికిరావటం లేదు. పైకి నవ్వు తెచ్చుకుని సునీత చూపిస్తున్న గాజులు చీరలో బాగున్నాయో లేదో చెప్తున్నాను. పెళ్లి రోజు దగ్గరకు వచ్చేసింది. ఒక హోటల్ హాలులో ఒక 20 మంది ఆహుతుల సమక్షంలో పెళ్లి అవుతుంది. నా గుండెల మీద టన్నుల భారం మోస్తున్నంత భారంగా ఉంది. నేను చాలా ధైర్యంగా ఉండగలనని అనుకున్నాను. బ్రహ్మికి పెళ్ళి అయినా కాకపోయినా నాకు ఏ విధమైన భేదము ఉండదని భావించాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది, నా మనసు నన్ను మోసం చేసింది. ధైర్యం అనేది నాకు ఎక్కడా దరిదాపుల్లో కనిపించడం లేదు. మా ఇద్దరి మధ్య ఉన్న అపురూపమైన స్నేహానుబంధాన్ని ఉరి తీసేసి నిర్జీవం చేసి ఇక దానికి భవిష్యత్ అనేది లేకుండా చేసే రోజు అనిపిస్తోంది. నేను ఎవ్వరికీ తెలియకుండా ఢిల్లీకి టికెట్ ఒకటి రిజర్వ్ చేయించి తెప్పించుకున్నాను. అక్కడి నుంచి రిషికేశ్ వెళ్ళిపోతాను. అక్కడ గంగానది ఒడ్డున ఆశ్రమాలు చాలా ప్రశాంతంగా ఉంటాయట. అక్కడే ఏదో ఒక వ్యాపకం కల్పించుకుని శేష జీవితం గడిపేస్తాను. నా జీవితం ఎలా గడపగలనా అనే అపనమ్మకం కానీ భయం కానీ నాకేమాత్రం లేవు. నాకు అలవడిన ఈ అనుభవం, ఈ తెలివితేటలు, ఈ నిర్భయత్వంతో ఈ ప్రపంచంలో ఏ మూల ఏ దేశంలో నన్ను పారేసినా నేను బ్రతకగలను. కానీ నా బాధ ఒక్కటే, బ్రహ్మి సునీత ఏకమైనా నన్ను ఒంటరిదాన్ని చేసేశారు. అది నా వ్యధ. ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా నా మనసును అర్థం చేసుకోలేకపోయారు. అదే నా అంతరంగాన్ని కార్పిచ్చిలో దహించి వేస్తుంది. పెళ్లి రోజు రానే వచ్చింది. అత్తయ్య పెళ్లి హాలు దగ్గరికి వెళ్ళిపోయింది. సునీత బ్యూటీ సెలూన్కి వెళ్ళి ముస్తాబై సరాసరి వస్తానని అంది. నేను మెల్లగా లేచి స్నానం చేసి సునీత కోరిన విధంగానే తనకిచ్చిన పట్టుచీర కట్టుకుని ముస్తాబయ్యాను. బ్యాగ్లో నా సామాను సర్దుకున్నాను. వాటిలో కొద్దిగా బట్టలు పుస్తకాలు, బ్రహ్మి నాకు ఇచ్చిన కోతి బొమ్మ పెట్టుకున్నాను. ఇల్లంతా నీట్గా సర్దాను. సునీత బ్రహ్మిల గది నా చేతులతో అలంకరించాను. వారికి అక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్తరం రాసి పెట్టాను. ఆఫీసు గదిలో ఉన్న అకౌంట్ పుస్తకాలు, డ్రాయరు తాళాలు సునీత టేబుల్ మీద పెట్టాను. ఒక్కసారి ఇల్లంతా కళ్ళారా కలిగి చూశాను. గట్టిగా ఊపిరి పీల్చాను. ఈ ఇంటితో నాకు రుణం తీరిపోయింది. ఎన్ని రోజులు ఈ ఇల్లు నాకు ఆశ్రయం ఇచ్చింది. నాదంటూ ఒక వ్యక్తిత్వం, ఒక గుర్తింపు, ఒక స్వేచ్ఛ నాకు ప్రసాదించింది. నాకు తెలియకుండానే అప్రయత్నంగా చేతులు జోడించాను. ఆ నమస్కారం ఆ ఇంటికి, అనసూయ అమ్మగారికి కూడా అనిపించింది. బయలుదేరటానికి సిద్ధమేనా వెనక నుంచి వినిపించింది. ఉలిక్కిపడి గిర్రును వెనక్కి తిరిగాను. ఎదురుగా బ్రహ్మే నిలబడి ఉన్నాడు. ఒక్క క్షణం అతని వైపు నుండి చూపులు మరల్చుకోలేనట్టు అలాగే చూస్తుండిపోయాను.
అతని ముఖంలో బొగ్గన చుక్క, నుదిట పొడుగటి కళ్యాణ తిలకం. తను ఎన్నడూ చూడనంత అందంగా ఉన్నాడు. నేను నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను అన్నాడు. నువ్వు ఎందుకు శ్రమ? అస్పష్టంగా అన్నాను. నువ్వు రాకపోతే నా పెళ్ళి ఆగిపోతుందని భయం. నేనెందుకు రాను అన్నాను కంగారుగా. నేను పెళ్ళికి రానని, ఇటు రైల్వే స్టేషన్కి వెళ్తున్నానని అతనికి ఎలా తెలిసింది? ఏమో, నాకు అనిపించింది. బహుశా నీ మనసు నీకంటే నాకే తెలియటం వల్లనేమో. రా వెళ్దాం. అతను నా చెయ్యి అందుకోవటానికి దగ్గరగా వచ్చాడు. నేను ఒక అడుగు వెనక్కి వేశాను. ఆగు, నా దగ్గరకు రాకు. నా మనసు అర్థమైతే నువ్వు ఈ పని చెయ్యవు. ఏ పని? అతను సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. నేను చెప్పలేకపోయాను. చెప్పు, ఏ పని అడిగాను మళ్ళీ. నేను మౌనం వహించాను. నోటి మీద చేయి ఆనించుకున్నాను. అతను ఒక అడుగు దగ్గరగా వేసి అన్నాడు, నీ పెదవులు దాచినా నీ కళ్ళు దాచలేవు. ఏ పనో నాకు తెలుసు. నీ మనసు బాగా తెలుసుకున్నాను కాబట్టి ఈ పెళ్ళి ఇంత త్వరగా జరగాలని నేను కోరుకున్నాను. అబద్ధం, వెళ్ళు. నేను అస్సలు రాను. నేను అక్కడి నుంచి గదిలోకి పారిపోబోతుంటే అతను చప్పును పట్టుకున్నాడు. నేను పెనుగులాడుతూ అన్నాను, నా మనసేమిటి నీకు తెలుసా? తెలియదు. వదులు నన్ను. వెళ్ళు. నీకోసం అక్కడ ఎదురు చూస్తుంటే ఇక్కడేమిటి గొడవ? పెళ్లి కూతురుతో సహా అందరూ నన్ను తిట్టడానికి ఏడుపు వచ్చేసింది నాకు. అతను నన్ను కదలనీయలేదు. పెళ్లి కూతురిని తీసుకెళ్ళటానికే వచ్చాను నేను. పెళ్లి కూతురు కోసమే పంపారు నన్ను. వాళ్ళు మనిద్దరి కోసమే ఎదురు చూస్తున్నారు. ఏమిటి? ఇంకా అర్థం కాలేదా? సుకుమారి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఈ ముహూర్తానికే, ఇప్పుడే. నేను ముందే చెప్తానంటే సునీత సస్పెన్స్ అంటూ ఆపు చేసింది. ఈ వారం రోజుల నుంచి నువ్వు నా మీద విరుచుకుపడే క్షణం కోసం ఎదురు చూస్తున్నా నేను. నువ్వు ఆ పని చేయకపోయేసరికి నాకు భయం వేసింది. అతను నా 2 చేతులు అందుకుని గుండెలు కానించుకుంటూ, చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవటానికి నీకేమైనా సంశయమా, అభ్యంతరమా? దీనంగా చూస్తూ అడిగాడు. నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాను. అతను ఏమాత్రం తొట్టుపాటు లేని తగ్గు స్వరంతో చెప్పాడు, నీది చాలా దుడుకు స్వభావం. ఎప్పుడు ఏ కష్టం నెత్తిమీద తెచ్చుకుంటావో అనే భయం నన్ను నిత్యం వేధిస్తూనే ఉంది. నా పనుల మీద నేను ప్రశాంతంగా శ్రద్ధ చూపలేకపోతున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ గురించి నదుద్దా తగ్గుతుంది. ఈ పుకార్లకు స్వస్తి చెప్పినట్లు అవుతుంది. అతను హఠాత్తుగా నా చేతులు వదిలి 2 చేతులతో నా ముఖం పట్టుకున్నాడు. సుకుమారి, ఒకటి మాత్రం వాగ్దానం చేస్తున్నాను. పెళ్లి అయిన తర్వాత కూడా నీకు ఇష్టం అయితేనే మనం భార్యాభర్తలం అవుతాం. ఇష్టం లేదంటే ఇప్పటిలాగానే స్నేహితుల్లా ఉంటాం. నన్ను నమ్ము, సరేనా? బ్రహ్మి వేలగా చూశాను. ఇదేమిటి, నా కళ్ళు తిరుగుతున్నాయి? సునీతకు నీకు పెళ్లి కాదా? పులిష్గా మాట్లాడుకు. నేను సునీతని చేసుకుంటానని ఎలా అనుకున్నావు? మాటల రూపంలో నీతో ఎన్నోసార్లు ఈ సూచన వినిపించాను. నువ్వు అర్థం చేసుకోలేదు. ఇందులో నా తప్పేం లేదు. నీ కోసం నేను ఎన్నాళ్ళైనా వేచి ఉండటానికి సిద్ధమయ్యాను. కానీ వారం రోజుల్లోగా నా పెళ్లి జరగాలని నువ్వు షరతు పెట్టావు. నువ్వు లేకుండా నా పెళ్లి ఎలా అవుతుంది చెప్పు? నాకు ఏడుపు వచ్చేసింది. ఉధృతమైన వరదల గుండెల మీద మోస్తున్న భారం ఏదో కరగటం ప్రారంభించి కన్నీటి గంగలా మారుతున్నట్లుగా. మరి అత్తయ్య, అమ్మకి నిన్ననే చెప్పాను, నేను పెళ్లి చేసుకుంటుంది సునీతని కాదని, నిన్ను అని. మొదట కాస్త గొడవ చేసినా చివరికి నా ఇష్టం ఇదే అని చెప్పిన తర్వాత అంగీకరించింది. అరేరే, ఏమిటిది? ఎందుకు ఇలా అడుస్తున్నావు? గాబరాగా అడిగాను. నువ్వు రావటం ఆలస్యమైంటే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని. మళ్ళీ నీ కంటికి కనిపించేదాన్ని కాను. మై గాడ్, అతను నా తలను గుండెలకు బలంగా అదుకున్నాడు. నాకు భయంగా ఉంది. థ్యాంక్ గాడ్ అంటూనే అతను హఠాత్తుగా నా ముఖం నిండా ముద్దులతో ముంచెత్తాడు. అలాంటి పిచ్చి ఆలోచన కలలో కూడా రానీయకు ఎప్పుడు. నువ్వు నాతో పోట్లాడి అలిగి ఆగ్రహపడి నీకు కావలసిన విధంగా జరిపించుకో. అంతేగాని అతను నా గుండెల్లో తలదాచుకుంటూ, మనకి ఇప్పటికి వచ్చిన ఈ ఎడబాటు కష్టాలు, ఒంటరితనం సరిపోలేదా? ఎంతో హాయిగా ఉండాల్సిన వాళ్ళం. ఎంతో టైం కష్టాలతో అయిపోయింది. ఇకనైనా నవ్వుతూ ఆనందంగా హాయిగా ఉందాం. ఏమంటావో చెప్పు అన్నాడు. నా గొంతులో నుంచి మాటే రావటం లేదు. అవును అన్నట్టు తల ఊపాను. ఇంతలో హఠాత్తుగా తలుపు చప్పుడైంది. బ్రహ్మి తిరిగి చూశాడు. గుమ్మంలో సునీత నిలబడి ఉంది. బ్రహ్మి మెల్లగా నన్ను వదిలేశాడు. అతని చెయ్యి మాత్రం నా చేతిని వదలలేదు. వదిలితే మళ్ళీ నేను ఎక్కడ దొరకను అన్నట్టుగా పట్టుకుని ఉంది. సునీత మా ఇద్దరిని చూస్తూ నడి మీద చేతులు పెట్టుకుని, ఏమిటి మీ ఉద్దేశం? మా అందరినీ అక్కడ కూర్చోబెట్టి ఎక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు? పెళ్లి సంగతి మర్చిపోయారా అంది. బ్రహ్మి టైం చూసుకున్నాడు. వచ్చేస్తున్నాం సునీత అన్నాడు. మాస్టారు, సమస్యలు ఏమైనా పడ్డారా అంది. ఏం లేదు. బ్రహ్మి నా వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు. థ్యాంక్ గాడ్, నేను రావడం 5 నిమిషాలు ఆలస్యమైతే పెద్ద సమస్య జీవితాంతం నన్ను వేధించి ఉండేది. సుకుమారికి రహస్యం చెప్పేశారా? చెప్పేశాను అన్నాడు అతను. ఆగండి, కారులో దండలు ఉన్నాయి. అక్కడి వరకు ఎందుకు మోసుకు వెళ్ళటం? ఇక్కడే వేసుకుందరు గాని. సునీత పరిగెత్తుకు వెళ్ళి కారులో ఉన్న పెద్ద గులాబీ దండలు మోసుకొచ్చింది. ఇద్దరికీ ఇచ్చి పెళ్ళి అయిన తర్వాత ఇద్దామనుకున్నా. నాకు మిమ్మల్ని చూస్తే అదేదో అయిపోయినట్టే ఉంది. ఈ దండలు వేసుకోండి అంది వాచి చూసుకుంటూ.
అసలు ముహూర్తం ఇప్పుడే అంది. నేను బ్రహ్మి దండలు మార్చుకున్నాం. సునీత ఫోటో తీసింది. సునీత దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ అంటూ చేయి జాపి బ్రహ్మి కరచాలనం చేసి అభినందించింది. కంగ్రాచులేషన్స్ అంటూ నాకు చెయ్యి అందివ్వబోతుంటే నేను ఆ చెయ్యి పట్టి లాగి సునీతను కౌగిలించుకున్నాను. థ్యాంక్ యూ అన్నాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఇకనైనా కాస్త ఆవేశం తగ్గించుకుని స్నేహితులను అర్థం చేసుకోవటం నేర్చుకో అంది. పదండి, టైం అవుతోంది అంటూ తొందర చేసింది. మేము ముగ్గురం కారు వైపు నడుస్తున్నాం. ముగ్గురం కారు వైపు నడుస్తున్నాం. సునీత ముందర వెళ్తోంది. వెనక నేను బ్రహ్మి వెళ్తున్నాం. మేమిద్దరం ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకున్నాం. ఆ స్పర్శ ఇప్పుడు చాలా ఆనందంగా, ధైర్యం ఇస్తున్నట్టుగా, మేమిద్దరం వేరువేరు కానట్టుగా, ఒకే వ్యక్తి ఒకే మనసు అయినట్టుగా అనిపించసాగింది నాకు. బ్రహ్మి నా మనసులో ఆలోచన అర్థమైనట్లుగా నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నూతన జీవితం వైపు మా ప్రయాణం ప్రారంభమైంది. 2 ఏళ్లు గడిచాయి. ఆ రోజు ట్రింగ్ మని కాలింగ్ బెల్ మోగింది. ఏదో ఆలోచనలో ఉన్న నేను ఉలిక్కిపడి లోకంలోకి వచ్చాను. నేను మంచం మీద నుంచి దిగి వస్తుండగానే కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా పోస్ట్మెన్ కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కవర్ చూశాను. సునీత రాసింది. సునీత ఉత్తరంలో ఇలా ఉంది. సునీత ఇప్పుడు కాన్పూర్ ఐఐటీలో చదువుతోంది. సుకుమారి, నేను క్షేమంగా చేరాను. నా సెలవులు ఒక అందమైన కలలా ఇట్టే గడిచినాయి. ఇక్కడికి వస్తే హాస్టల్ రూమ్ ఎంతో పేలవంగా, జీవరహితంగా కనిపిస్తోంది. నన్ను ఇక్కడ ఉదయం ఎవరు లేపుతారు, బ్రతిమలాడతారు, ఎవరు కాఫీ ఇస్తారు? నేను అప్పుడప్పుడు నా టేబుల్ మీద లేవగానే పెట్టుకున్న మీ ఇద్దరి ఫోటోతో మాట్లాడతాను. లేవగానే గుడ్ మార్నింగ్ అంటాను. క్లాసుకి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. రాగానే హలో చెప్తాను. ఆ ఉత్తరం రాస్తూ ఈ ఫోటోలో ఉన్న మీకు ఇద్దరిని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అమ్మా నాన్న ఎరగని నా జీవితానికి మీరు ఆ లోటుని తీర్చారు. బ్రహ్మిని అడిగానని చెప్పు. ఆదివారం ఫోన్ చేస్తానని చెప్పు. మళ్ళీ సెలవులు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నా. మీ సునీత. కిటికీ దగ్గర నుంచి టేబుల్ దగ్గరున్న నా పెళ్లి ఫోటో దగ్గరికి వచ్చాను. అందులో బ్రహ్మి చిరునవ్వుతో ఉన్నాడు. నేను సీరియస్గా ఉన్నాను. నేను టేబుల్ మీద చేర్చి చెంప కానించుకొని ఆ ఫోటోనే తదేకంగా చూస్తున్నాను. చూపుడు వేలు కొనగోటితో ఆ ఫోటో ఫ్రేమ్ చుట్టూ రాశాను. మా ఇద్దరికీ పెళ్ళైన మరుక్షణం నుంచి నాకు జీవితమే మారిపోయింది. బ్రహ్మి పెళ్ళైన తర్వాత మొదట్లో అసలు మేము ఇద్దరం కలిసి ఉండటంలో గల ఆనందం, తృప్తి నేను పొందేలా చేశాడు. తర్వాత మెల్లగా నా గతం ఒక పీడకలలా నేను మర్చిపోయేలా చేశాడు. ఆ తర్వాత అతను నాకు దాంపత్య జీవితం మధురము చూపించాడు. నేను తల తిప్పి ఇల్లంతా చూశాను. ఇది నా ఇల్లు. స్వేచ్ఛ ఆనందంతో కూడిన ఈ ఇల్లు నా స్వంతం. ఈ భావన నాకు ఎల్లవేళలా గుర్తుకు వస్తూ ఆనందం కలిగిస్తూ ఉంటుంది. బ్రహ్మితో జీవితంలో ఒక ఆడపిల్ల మనసు కలిగిన మగవాడితో ఎంత ఆనందంగా ఉండగలదో ఆ ఆనందం చూస్తున్నా నేను. ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. నేను వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా బ్రహ్మి. నేను అతన్నే చూస్తున్నాను. నా కళ్ళల్లో లీలగా వద్దన్న అశ్రువులు నిండుకుంటున్నాయి. అతను ఒక్క క్షణం నా కళ్ళల్లోకి సునిశితంగా ఎతుకుతున్నట్లుగా చూశాడు. వెంటనే 2 చేతులు ఎత్తి మా పడక గదిలోకి తీసుకొచ్చాడు. నేను అతని మెడ చుట్టూ చేయి వేసి అతని గుండెల్లో ముఖం దాచుకున్నాను. ఇది నా కథ, నా ఈ జీవిత కథ. నా చుట్టూ ఉన్న లక్షలాది మందిలో ఏ ఒక్క వ్యక్తికైనా ఓదార్పు కానీ మనోధైర్యం కానీ కలిగిస్తే అంతకు మించిన ఆనందం, తృప్తి నాకు ఇంకేమీ ఉండదు అని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.